నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే ఒంగోలు పాత బైపాస్ రోడ్లోని కాంప్లెక్స్ వద్ద ప్రైమ్ మోటార్స్ వారి 3-వీలర్ షోరూంను ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి నూతనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో డిటిసిఆర్ సుశీల, ప్రైమ్ మోటార్స్ చెన్నుపాటి శ్రీనివాసరావు, పైనీర్ హోండా మందల ప్రీతం, మందల గౌతమ్ పాల్గొన్నారు. అంతకుముందు దామచల జనార్దన్ రావుకి ఘన స్వాగతం పలికారు.
ఈరోజు ప్రైమ్ మోటార్స్ కంపెనీ ఏదైతే ఆల్రెడీ మన శ్రీనివాసరావు గారు కానీ గౌతమ్ కానీ ప్రీతం కానీ వీళ్ళందరూ కూడా హోండాలో డీలర్షిప్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఇది ఎక్స్పీరియన్స్ ఉండే కంపెనీ. ఈరోజు టీవీఎస్ కూడా అదివరకు డీజిల్ ఉండేది, ఇప్పుడు కొత్తగా ఆటోస్ అంతా కూడా మనకి గ్యాస్ కానీ అదేవిధంగా బ్యాటరీ ఇవన్నిటితోటి ఈరోజు ప్రత్యేకంగా లాంచ్ చేయడం జరిగింది. ఈరోజు ఒంగోలులో కూడా మన వాళ్ళకే రావటం చాలా సంతోషమైన విషయం. ఈ డీలర్షిప్ తోటి ఈరోజు నేను కూడా మనం గమనించాను, ఒకరు లేడీస్ కూడా తోలే విధంగా ఈరోజు ఎవరికి డీజిల్ అంటే కష్టంగా ఉండేది. ఈరోజు ఈ గ్యాస్ దాంతో లేడీస్ కానీ బ్యాటరీ దాంతో ఈజీగా డ్రైవ్ చేసేటట్టుగా అందరూ కూడా చూసుకునేటట్టుగా ఉంది. ఇది ఆల్మోస్ట్ ఒకసారి ఫిల్ చేస్తే 175 కిలోమీటర్స్ వరకు ఈరోజు వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి. రాబోయే రోజుల్లో డీజిల్ కానీ పెట్రోల్ కానీ లేకుండా ఉండే పరిస్థితులు కూడా మనం చూస్తాము. ఈరోజు కొన్ని ఈ మారుతి కానీ ఇట్లాంటివన్నీ కూడా వితౌట్ డీజిల్ అనేది ఈరోజు పూర్తిగా అయిపోయింది. ఉండేవి కూడా కొన్ని పెట్రోల్తో ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూడా బ్యాటరీ కానీ లేకపోతే గ్యాస్ కానీ వీటితో వచ్చే పరిస్థితులు ఉంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. కాబట్టి వీళ్ళు ఆల్రెడీ మంచి ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు వీళ్ళు షోరూమ్స్ దాంట్లో మోటార్ ఫీల్డ్లో. కాబట్టి అలాంటి వాళ్ళు మళ్ళీ రావటం మన ఒంగోలులో ఒక మంచి షోరూమ్ కూడా పెట్టుకోవడం, ఇవన్నీ కూడా ఒంగోలులో ఉండే వాళ్ళందరూ కూడా అందుబాటులో ఈరోజు టీవీఎస్ ఆటోస్ కానీ ఇవన్నీ కూడా రావటం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి మనం కూడా తెలిసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఏ ఇబ్బందులు లేకుండా మంచి వాళ్ళు పెట్టిన ఏదైతే టీవీఎస్ షోరూమ్ పెట్టారో ఒక మంచి ఆలోచన విధానంతో వాళ్ళు ఆర్థికంగా ముందుకు రావాలన్న భగవంతుని కోరుకుంటూ ఏదైతే సంకల్పంగా చేసిందో అది తప్పకుండా సక్సెస్ అవ్వాలని, ఈ షోరూమ్ కూడా ఒక మంచి పద్ధతిలో ముందుకు వెళ్ళాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ వాళ్ళందరూ కూడా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ముందుగా మా ఆహ్వానం మన్నించి ఆయన బిజీ షెడ్యూల్లో కూడా మాకు టైం కేటాయించి మా షోరూమ్ ఓపెనింగ్కి ఇచ్చేసిన మన ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ రావు గారికి కృతజ్ఞతలు. అదేవిధంగా ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, కస్టమర్లకు అందరికీ థ్యాంక్ యూ. ఇప్పుడు మనం టీవీఎస్ ఆటో షోరూమ్ స్టార్ట్ చేయడం జరిగింది. అందులో మనకి సిఎన్జి కంప్రెస్ న్యాచురల్ గ్యాస్, ఎలక్ట్రిక్ వెహికల్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయి. కంప్రెస్ న్యాచురల్ గ్యాస్లో 2 వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి డీలక్స్, ఇంకోటి డ్యూరమాక్స్. 1 కేజీ 45 నుండి రేంజ్ టీవీఎస్ కింగ్ ఇస్తుంది. అదేవిధంగా ఎలక్ట్రిక్లో ఈవీ మ్యాక్స్ అని చెప్పేసి వెహికల్ లాంచ్ చేయడం జరిగింది. ఒక ఫుల్ ఛార్జ్కి 179 కిలోమీటర్లు వస్తుంది. అలానే బ్యాటరీ ఫుల్గా ఛార్జ్ అవ్వడానికి 3.5 గంటలు పడుతుంది. ఫాస్ట్ ఛార్జ్ 80% అవ్వడానికి 2 గంటలు మాత్రమే పడుతుంది. కాంపిటీటర్ వెహికల్స్తో కంపేర్ చేసుకుంటే మనది చాలా సుపీరియర్ వెహికల్. అందరూ విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మన ఒంగోలు పట్టణంలో టీవీఎస్ కంపెనీ వారు ఈ సిఎన్జి కమ్ ఎలక్ట్రిక్ ఆటో వ్యాపారాన్ని ప్రారంభించిన సందర్భంగా మరి ప్రకాశం జిల్లాకి మన ప్రైమ్ మోటార్స్కి కంపెనీ వాళ్ళు డీలర్షిప్ ఇచ్చారు. ఆ సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ షోరూమ్ ఓపెనింగ్ చేసుకుంటా తొందరలో మార్కాపురం, చీరాల్లో కూడా బ్రాంచీలని ఓపెన్ చేసి జిల్లా ప్రజల సౌకర్యార్థం వారికి కావలసిన సర్వీసు స్పేర్స్ అది అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళకి సేవ చేయడానికి మేము టీవీఎస్ కంపెనీ వారి సహకారంతో మేము ముందుకు వెళ్ళే కార్యక్రమంలో ఈ సందర్భంగా మా మిత్రులు జనార్దన్ రావు గారు మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసి మా ఓపెనింగ్ అన్వీలింగ్ మొత్తం వారి చేతుల మీదుగా జరిగింది. కాబట్టి భగవంతుడు వారికి కూడా మంచి ఆయురారోగ్యాలని ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. స్థానిక ఫేస్ ఇంజనీరింగ్ కళాశాల తృతీయ గ్రాడ్యుయేషన్ డే వేడుకలను శనివారం ఒంగోలులోని ఎస్జీవీఎస్ కన్వెన్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా కళాశాల వైస్ చైర్మన్ మద్దిశెట్టి వాసుబాబు, టీసీఎస్ డెలివరీ హెడ్ ఎంఎస్ సుబ్రహ్మణ్యం, సిఐఐ ఏపీ వైస్ చైర్మన్ శరణం నరేంద్ర కుమార్, క్యాల్కమ్ డైరెక్టర్ కల్లూరు శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ముందుగా కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ డాక్టర్ మద్దిశెట్టి
మద్దిశెట్టి శ్రీధర్ అతిథులకు పుష్పగుచ్చాలు జ్ఞాపికలు అందజేసి సభకు పరిచయం చేశారు. 2025 అకాడమిక్ ఇయర్ లో ఫైనల్ ఇయర్ ఉత్తీర్ణులైన వివిధ శాఖలకు చెందిన 1100 మంది బీటెక్, ఎంటెక్ విద్యార్థులకు డిగ్రీ పట్టాలు అందజేశారు. కార్యక్రమంలో కళాశాల వైస్ చైర్మన్ మద్దిశెట్టి వాసుబాబు మాట్లాడుతూ విద్యార్థులను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు నిబద్ధత విలువలు పాటించారని అన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డైరెక్టర్ జీవీకే మూర్తి, కళాశాల డీన్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ కె రూపా, ఆకేష్, పరీక్షల నియంత్రణాధికారి జిఈ బాబు, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Engineering, the department that leads the way, breaking new grounds and shaping our EEE, the department that enriches. Congratulations to EEE department and mechanical graduates. I welcome the mechanical graduates, mechanical engineering, the power of learning the art of. మెయిన్ మీ పిల్లలకి Welcome to the ECE department. Director of Software Engineering at Qualcomm, ladies and gentlemen, dear faculty members and proud parents, today is a special day filled with emotions, memories and excitement. We are full of commitment and determination. Dear faculty, wish you all the very best. In this special
occasion, we'll start with the traditional lamb lighting. Mrs. Smith, Solution and Right CIA, Andhra Pradesh. Mr. Subramanian Garu, delivering congratulations, all the directors, all the other departments, the family members, parents, on behalf of the administration, I give a few days. But this is the accepting of invitation and honoring us by dedicated teaching and artists of teams, those other directors. Once again, I thank you to present the college and group on this special occasion of growth and success for the teams. And based on technology and sciences, we always have to shape our 2024-2025. Based on technology and grown significantly, now we are offering 10 undergraduate programs and 4 postgraduate programs with a total annual intake of 1,554 students. Additionally, 2 departments have been recognized as researchers, marking a major milestone in our academic journey. The institution is equipped with excellent reform. All the departments have well-furnished. Parents are dread for you and you are dread for yourself. Very proud for themselves. It is very important that we need to have a lot of discipline as well as commitment towards whatever we wanted to achieve in our careers. We had many towering personalities in the engineering sector, as we have seen, who have come from very humble backgrounds and they have made very big for the country. One of such towering personality, as we all know, is our ex-president, Mr. Abdul Kalam, who has come from a very small village near Rameshwaram, and his parents were cobblers, and he has been the 11th child of his family. But he has grown to such a big stature. He has become the missiles man of India, and he has gone to a stage that he commanded all the 3 defense services of our country. Similarly, in today's world, we see that we have Mr. Sundar Pichai, which you people would be more acquainted, who is now working for Google. He also comes from a very, very humble background in a small town from Kerala. Now he is commanding as a top CEO of one of the biggest IT firms in this world, not only in the country. So I wish all of you a very best in your careers, and I also wanted to tell you that any success is not, there is no shortcut for any of your successes. If you dream big, you need to work very hard, be passionate for your dreams, and today you are all passing out engineers, you have a degree in your hand, and you can envision whatever you wanted to do, provided you are ready to have a
to put in a lot of effort, hard work, and achieve whatever you want to do. Thank you everyone, and I thank the management of PACE for giving me this opportunity to be in front of you and wish you all and be part of the gathering. Thank you. Yes, that is the students who are going to get graduated now. So I congratulate all the graduates for their effort who have done for last 4 years, and today you are graduating because your hard work is paid off. So once again I congratulate all the students and their parents. So as you know, PACE is always continuously doing improvements for the betterment of the students. So in terms of faculty, in terms of labs, in terms of infrastructure, everything. So continuously it will improve. So keep this as a note as you grow in your future, because now you are going to enter into the battlefield. So you should work well and you should prove yourself in the industry and try to get a better job or something, business, whatever you want, whatever you like. So hopefully wherever you go, you will remember the PACE and you will be in touch with us. Once again, I congratulate all the students and parents for this big day. Thank you very much. So good evening to everyone, whoever gathered here. So good evening. Good evening. So you're all awake. Okay. So it is an honor for me to be part of this memorable event. So before we move on, so respected chairman and management of PACE Institute of Science and Technology, esteemed principal and faculty members, distinguished guests and proud parents, and importantly, most importantly, the graduate students of 2025. So it is an absolute honor and privilege to stand before you on this occasion, memorable occasion of graduation day of PACE institution. Let me begin congratulating each and everyone who have achieved this on this significant milestone. Today is not only a culmination of years of your hard work and perseverance, but also the beginning of new era or new lives where filled with opportunities, growth, challenges and purpose. So to the graduates, you are stepping out into the world where things are rapidly evolving, driven by technology, globalization and various other challenges. In fact, artificial intelligence, machine learning, sustainable energy and various other things, technologies are reshaping our societies as well as the industries too. And it is heartening to know the institutions like PACE preparing the engineers to handle such a, to leaders to just adapt to change but to lead it. Remember, your degree is just a certificate. It is a symbol of your potential, your passion and your promise to the future. My sincere appreciation to the parents and the teachers who were handhold the students to achieve this particular one. So each and everyone, so this credit goes to them equally too. So about industry and educational collaboration, as a long-term member of CII, I'm sure that the Indian industry can coach for strong industry academia partnership. At CII, we believe the future of Indian engineers and technology lies in the hands of institutions that integrate curriculum with current industrial practices. I'm pleased to say that the PACE institution not only covering the NBA accredited programs, skill development and at the same time they have prompted the industrial collaboration. The foundation that they are laying here will shape not just careers but communities and the nations. So I would like to conclude with a quote of APJ Abdul Kalam.
dream. Entrepreneurial venture later on, after 4-5 years of their career. Just think over, once you get into that 5 years time frame, your responsibilities will get doubled. When you dream something, make it happen, move and take action. Go out there and make a difference for yourself, for your families and for our country. Thank you once again for this honor. My best wishes to the graduates, batch of 2025. The future belongs to you. Years of rich professional experience in the IT industry with the last 22 years of Tata Consultancy Services. He is a postgraduate in software engineering from BITS Pilani and an alumnus of IIM Ahmedabad, demonstrating a strong blend of technical expertise and business acumen. Come and give your valuable words on this occasion. I request dignitaries on dais and off dais, especially the parents who came all the way from remote villages, and the heroes of today evening, graduates. Yes, this is what expected. You are creating noise sometimes unnecessarily and not creating noise when it is necessary. Thank you. Yeah, please be silent, okay? We will not take much time. We know that you are eager to receive your certificate, and we respect, and you also respect us. Listen to us, because some of the words may be useful to some people. Parents vachar kabatti, I might talk in Telugu occasionally. Is it right or satire? Well, this is a testament of your 4 years of hard work, this degree. It's not a simple achievement. You know, right? Laboratories, workshops, and examinations, all you have done, and finally you achieved this degree. But నేను ఎప్పుడు చెప్తుంటాను, the 4 years of struggle will lead to 40 years of enjoyable life. If somebody struggle and achieve success. Otherwise, 4 years of enjoyment will lead to 40 years of struggled employment life. It is up to individuals to decide. మీరు అనొచ్చు, అదేంటి సార్ ఇప్పుడు చెప్పారు, మీరు ఫస్ట్ ఇయర్లో చెప్పలేదా, రైట్? ఇప్పుడు వస్తే నేనేం చేయండి, బట్ ఇట్స్ నాట్ ఎండ్ ఆఫ్ ఎపిసోడ్. రిమెంబర్ గైస్, దిస్ ఈజ్ ఏ జస్ట్ లాంచ్ ప్యాడ్. గ్రాడ్యుయేషన్ డే ఈజ్ జస్ట్ లాంచ్ ప్యాడ్, నాట్ ఎండ్ ఆఫ్ ద కెరీర్ ఎపిసోడ్. Sincerely promise and declare that if admitted for the degree for which you have been qualified, you will in your daily life and conversation conduct yourself and become worthy members of the university. Do you solemnly and sincerely promise and declare that to the utmost of your opportunity and ability? Your parents, your family and the institution. Your success is a result of your dedication and hard work and commitment. Now, Madhavi Navinati, Allah Vishnu, Venkata Prasanna Pujita Pinala, Mekala Bhavan, Rajapala Sruti, Bhajan Krishna Tambi, Vindala Seven. Atmaguri Sai Krishna Prasad, Sirisha Sayan of Green, Prasanna Organelus Nirangapur, Sayan of Enabadi, Monica Kokes. Next triple be ready.
ద పేస్ ఇన్స్టిట్యూట్ ఈ యొక్క అకేషన్ 3rd గ్రాడ్యుయేషన్ డేకి నన్ను ఇన్వైట్ చేసినందుకు స్పెషల్ గెస్ట్గా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ గ్యాదరింగ్ చూస్తే చాలా హ్యాపీగా ఉల్లాసంగా ఉన్నారు చాలామంది స్టూడెంట్స్. బేసిక్గా ఏంటంటే ఈ 4 ఏళ్ళు వాడు పడిన కష్టానికి వాళ్ళకి పడిన కష్టానికి వాళ్ళకి దొరికిన ఆపర్చునిటీ అనమాట ఈ గ్రాడ్యుయేషన్ డే అనేది. కానీ దిస్ ఈజ్ నాట్ ద ఎండింగ్ అండి, ఇది జస్ట్ ఎ బిగినింగ్. కాంపిటేటివ్ వరల్డ్లో వేర్ ఆపర్చునిటీస్ గ్రోత్ కాంపిటేటివ్ వరల్డ్ ఎంటర్ అవుతున్నందువలన వాళ్ళు ఇక్కడి నుంచి ఇది అడ్వాంటేజ్గా తీసుకొని ఇక్కడ నేర్చుకున్న పాఠాలని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయగలగాలి. నెక్స్ట్ అదేవిధంగా ఇండస్ట్రీ అకాడమియా రిలేషన్షిప్ తోటి పేస్ అనేది ఈ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి నాక్ అక్రెడిషన్ సిలబస్సే కాకుండా స్కిల్ డెవలప్మెంటు మరియు ఇండస్ట్రీ అకాడమియాతో హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇంటర్న్షిప్స్ని ఇలా ఎంకరేజ్ చేయటం వల్ల స్టూడెంట్స్కి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. వాళ్ళు రేపు వర్క్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా ఈజీగాను వాళ్ళు అక్కడ ఎన్విరాన్మెంట్కి అక్వైంట్ కావడానికి ఛాన్సెస్ ఉన్నది. అదేవిధంగా స్టూడెంట్స్ అనే వాళ్ళకి ఒకప్పుడు ఏంటంటే మనం చదివి రిప్రొడ్యూస్ చేసిన వాడు గొప్ప. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఎవడైతే క్రియేటివ్గా ఇన్నోవేటివ్గా ఆలోచించి కొత్త ప్రోడక్ట్స్ కొత్త సర్వీసెస్ వాల్యూ క్రియేషన్ చేయగలిగాడో అటువంటి స్టూడెంట్స్కి మంచి అవకాశాలు ఉన్నాయి మార్కెట్లో. లైక్ స్టార్టప్ కానీ యాంట్రప్రెన్యూర్గా కానీ డెవలప్ కావడానికి దిస్ ఈజ్ ద రైట్ ఏజ్. ఒకప్పుడు ఏంటంటే స్టూడెంట్స్ ఒక 5 ఏళ్ళు వర్క్ చేసి దాని తర్వాత ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి యాంట్రప్రెన్యూర్షిప్ అనేది చేసుకుందాం అనుకుంటారు. కానీ ఇలాంటి కాలేజెస్ వాళ్ళని ఎంకరేజ్ చేసి యాంట్రప్రెన్యూర్షిప్ అనేది ఈవెన్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ కాలేజీలో రావటం వల్ల కొత్త ఐడియాస్ని వాళ్ళు డెవలప్ చేయడానికి ఛాన్సెస్ ఉందన్నమాట. సో దిస్ ఈజ్ ఏ ఫెస్టివల్ అండి, ఇది ఈవెంట్ అని అనుకోవట్లేదు. ఎందుకంటే స్టూడెంట్స్ మేనేజ్మెంట్ కూడా, అంటే ఒక బ్యాచ్ బయటికి వెళ్తుందంటే సక్సెస్ఫుల్గా అది మేనేజ్మెంట్ అచీవ్మెంట్. అదే స్టూడెంట్ కాలేజ్ వదిలి ఒక డిగ్రీ తీసుకెళ్తుందంటే స్టూడెంట్ అచీవ్మెంట్. సో ఇక్కడ అందరూ అచీవర్సే. ఆ ఫెస్టివల్ వాతావరణం కనబడుతుంది. ఐఎమ్ వెరీ డిలైటెడ్ అండ్ ప్రివిలేజ్డ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ event. I'm really thankful to the management on this. Delighted to be here on the graduation day of PACE graduates from BTech, MTech and MBA. Very distinguished guests were invited here, and the faculty, esteemed faculty is here with us. It's wonderful to see the atmosphere. It's very festive. It's wonderful to see so many people graduating from here, close to 900 plus, right? And the 6,000 plus strength of the college. So many of these achievements are attributed to somebody like Sridhar that's been driving the college to this level. Sridhar Garu's efforts are paying off, I think, I would say at this point. And I see the excitement in kids' faces, and I wish them all the best and wonderful things they will do in life, I'm sure. And I wish them all the great things to come for them in life. Thank you. So, heroes of graduation సెలబ్రేషన్లో పార్టిసిపేట్ అయిన స్టూడెంట్స్కి వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. అలాగే మాకు వచ్చిన గెస్టులందరూ కూడా, సో శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే నరేంద్ర గారు ఫ్రమ్ సిఐ, అలాగే సుబ్రహ్మణ్యం గారు ఫ్రమ్ టీసీఎస్, సో వీళ్ళందరూ కూడా మంచిగా స్టూడెంట్స్కి ఒక మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది. సో ఏదైతే మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఈరోజు వరకు కూడా కంటిన్యూస్గా ఇంప్రూవ్ చేసుకుంటూ స్టూడెంట్స్లో క్వాలిటీ పెంచుతూ ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేస్తూ సో ముందుకు తీసుకెళ్తున్నాం. మాకు సహకరించినటువంటి పేరెంట్స్కి, అలాగే స్టూడెంట్స్కి, అలాగే శ్రేయోభిలాషులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. ఒంగోలు బ్రిలియంట్ ఎడ్యుకేషన్ మెగా ఫెయిర్ 2025 కార్యక్రమం ఒంగోలు A1 ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా కేఎల్ యూనివర్సిటీ విద్యా సంస్థల వారు అవగాహన సదస్సులు నిర్వహించి విద్యార్థులకు ఇంజనీరింగ్ కు సంబంధించి కౌన్సిలింగ్ పై విద్యార్థులకు పలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె శ్రీనివాసరావు, కేఎల్ యూనివర్సిటీ ఏపీ కర్ణాటక జోనల్ హెడ్ బి శివరామకృష్ణ, మేనేజర్లు ఆర్ శేఖర్ బాబు, మస్తాన్ వలి, పార్థసారథి, హరీష్, సందీప్, పవిత్ర, ఆంజనేయ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Good morning dear students, dear parents. ఇక్కడికి వచ్చిన స్టేజ్ మీద ఉన్న యూనివర్సిటీ ప్రతినిధులు, విద్యావేత్తలు, ప్రిన్సిపాల్స్, డీన్స్, ఫ్యాకల్టీస్ అందరికీ నా హృదయపూర్వక స్వాగత సమాజాలు. ఎంతో చక్కగా ప్రకాశం జిల్లాలో ఒక బ్రిలియంట్ విద్యాసంస్థ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ షేక్ నైట్కోలా భాషా గారు ఈ ప్రోగ్రాం అసలు నభోతో నభవిష్యత్తుగా ఎంత ప్రోగ్రాం కలిగేటువంటి మాటలు కాదు. ఎంతోమంది కాలేజీ విద్యార్థుల్ని వారి తల్లిదండ్రుల్ని ఒకే వేదిక మీద తీసుకొచ్చి, అలాగే యూనివర్సిటీ ప్రతినిధుల్ని, విద్యాసంస్థలన్నింటినీ ఒక వేదిక మీద తీసుకొచ్చి ఇంటర్మీడియట్ తర్వాత ఏ కోర్సు తీసుకుంటే బాగుంటుంది, సిఎస్సియా, ఈసీయా, ట్రిపులియా, మెకానికల్, సివిల్ అంటే ఒక స్టూడెంట్కి ఒక కోర్సు ఇష్టపడదు. అందరూ ఒక కోర్సు మధ్య ప్రపంచం ఉండదు. ఒకరు సిఎస్సి ఇష్టం ఉంటుంది, ఒకరు ఈసీ ఇష్టం ఉంటుంది, ఒకరు బైపీ స్టూడెంట్స్కి డాక్టర్ ఉండదు. అందరూ సిఎస్కి వెళ్ళిపోతే ప్రపంచం ఉండదు. ఒకరు ఎంతమంది వాళ్ళ ప్రపంచం అసలు మనుషులు లేకుండానే ఏఐతో ఆర్టిఫిషియల్ డేటా సైన్స్తోనే అసలు కుటుంబ వ్యవస్థతో మనకి న్యూస్ కూడా మనుషులు లేకుండా మనకి ఏఐఎస్ ద్వారా మొత్తం నెట్వర్క్ మొత్తం మారిపోయింది. ఇప్పుడు నేను కేఎల్ యూనివర్సిటీ జోనల్ హెడ్ శ్రీరామకృష్ణ. మా యూనివర్సిటీలో ఈ సంవత్సరం కొన్ని కంపెనీస్ ఇండస్ట్రీస్ అనుగుణంగా కొలాబరేషన్ అయిపోయి క్యాంపస్ కేఎల్ యూనివర్సిటీ క్యాంపస్లోనే అక్కడి నుంచి కంపెనీస్ మొత్తం మా క్యాంపస్లోనే కొలాబరేట్ అయిపోయి అక్కడే ల్యాబ్స్ క్రియేట్ చేసి మా క్యాంపస్లోనే ఇంటర్న్షిప్ ఏర్పాటు చేసి ఎవరికైతే 3వ సంవత్సరం సెకండ్ సెమిస్టర్లో ఇంటర్న్షిప్ ఇచ్చి అంటే చాలా మంది కొంతమంది ఇంటర్న్షిప్ కోసం వేరే హైదరాబాద్, బెంగళూరు అట్లా వెళ్తుంటారు. కానీ మన యూనివర్సిటీ కేఎల్ యూనివర్సిటీ క్యాంపస్లో ఇండస్ట్రీ సైడ్ పరంగా మేము మొదలుపెట్టిపోయి ఈ సంవత్సరం వాళ్ళ ల్యాబ్స్ మన క్యాంపస్లో క్రియేట్ చేసి వాళ్ళ ఇంటర్న్షిప్ ఇచ్చి కనీసం 1000 మంది స్టూడెంట్స్కి 3వ సంవత్సరం సెకండ్ సెమిస్టర్ అయిపోయిన ప్లేస్మెంట్ ఇచ్చే ఘనత ఒక కేఎల్ యూనివర్సిటీ సాధ్యం. మా ప్రెసిడెంట్ కూడా సత్యనారాయణ గారు గత 45 సంవత్సరాలుగా కేఎల్ యూనివర్సిటీ క్యాంపస్ని ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దుతూ ఎన్నో ఉపాధి అవకాశాలు కేఎల్ యూనివర్సిటీ క్యాంపస్లో దగ్గర 26 స్టూడెంట్స్ క్యాంపస్ వస్తారు. డైలీ 26 స్టూడెంట్స్, నాట్ ఓన్లీ 1000, 2000, 2000 కాదు, 26,000 స్టూడెంట్స్ వస్తారు. మన క్యాంపస్లో డిగ్రీతో పాటుగా ఈజీ, బిఎస్సి, బీకామ్, బీసీఏ, బీటెక్, సిఎస్సి అన్ని కోర్సెస్ ఉన్నాయి. అట్లాగే లా కోర్సెస్ ఉన్నాయి. అట్లాగే బిఎస్సి ఫుడ్ టెక్నాలజీ, నీటికి సంబంధించి బైపీ స్టూడెంట్స్కి ఫార్మాలిటీ కోర్సెస్ ఉన్నాయి. బీ ఫార్మసీ, బయోటెక్నాలజీ అట్లా లేటెస్ట్గా మా క్యాంపస్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ప్రతి కోర్సులో మేము కోడింగ్ ఇస్తాం. ఒక సిఎస్సి కాదు, ప్రతి కోర్సులో మేము ఏఐఎస్ పెట్టాం. అంటే మార్పు అనుగుణంగా మనకి ప్రపంచంలో ఎలాంటి జాబ్స్ వస్తున్నాయి అంటే ఒక పీసీ తీసుకున్నా మనకి సైబర్ సెక్యూరిటీ ఇస్తాం, ఒక ట్రిపుల్ తీసుకున్నా సైబర్ సెక్యూరిటీ ఇస్తాం, కోడింగ్ ఇస్తాం. ప్రతి కోర్సులో మనకి కంప్యూటర్ అనేది కోర్సు పెట్టేసి ఎవరికైతే ప్లేస్మెంట్స్ అంటే మనకి సపోజ్ బయోటెక్నాలజీ స్టూడెంట్స్కి ఒక బయోటెక్నాలజీ, బయోఇన్ఫర్మేటిక్స్, బయోమెడికల్ ఇంజనీరింగ్ కాకుండా వాళ్ళకి సాఫ్ట్వేర్ కోడింగ్ నేర్పిస్తాం, ఆర్టిఫిషియల్ నేర్పిస్తాం. అట్లా మనకి ప్రపంచ స్థాయిలో ఏవైతే ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయో దానికి అనుగుణంగా ల్యాబ్ క్రియేట్ చేసాం. చాలా గొప్ప విషయం. బ్రిలియంట్ విద్యా సంస్థల చైర్మన్ మన షేక్ భాషా గారు చాలా గొప్ప వ్యక్తి. ఆయన స్వార్థం కోసం చేసే పని కాదు. ఇక్కడ ప్రకాశం జిల్లా మారుమూల ప్రాంతాల్లో చాలా మంది వ్యవసాయదారులు ఉన్నారు. వాళ్ళకి నాలెడ్జ్ చాలా తక్కువ ఉంది. అంటే పేరెంట్స్కి కొన్ని తెలియదు. అంటే ఒక వేదిక తీసుకొచ్చేసి ఎవరికి ఏ కోర్సెస్ ఉంటే బాగుంటుంది మీకు తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా యూనివర్సిటీస్ ఆయన స్టాల్స్ పెట్టారు. ఆ స్టాల్స్ పెట్టడంలో ఆయన చాలా కృషి అద్భుతం అన్నమాట. ఎందుకంటే ఎవరు ఆ ఛాలెంజ్ కాదు తీసుకోరు. గత 7 సంవత్సరాలుగా ఆయన అన్ని విద్యా సంస్థలు ఒక వేదిక తీసుకొచ్చి పెద్ద విద్యావేత్తలు వచ్చారు, ఐఏఎస్ వచ్చారు. ఎందుకు వచ్చారు? నాట్ ఓన్లీ ఇక్కడ ఐఏఎస్ వచ్చారంటే దాని మీనింగ్ ఏంటి? భాష గారి గొప్పతనం గట్టిగా గ్రాప్స్ ఉండాలి. ఒక ఐఏఎస్ వచ్చి ఇక్కడ స్టేట్ పొందించారంటే భాష గారి గొప్పతనం. ఎందుకంటే ఐఏఎస్ అంటే స్టేట్ ఫస్ట్ వన్స్, అదొక చాలా పవర్ఫుల్ లేడీ.
అలాంటి వ్యక్తి వచ్చి మన భాషా గారికి ఇక్కడ స్థానం సందర్శించి ఇక్కడ వచ్చి వివరించారంటే అది భాషా గారికి ఒప్పుకున్నాం. కాబట్టి మీ అందరూ రకరకాల కోర్సులు ఒక సిఎస్ఏ ప్రపంచం కావచ్చు, మీకు 10 వరకు ఒక ప్రపంచం ఇక్కడి నుంచి మంచి స్టెప్ చేసి మీరు మంచి మంచి అవకాశాలు తీసుకొని జీవితంలో పైకి రావాలని పేరెంట్స్ కూడా పేరెంట్స్కి స్టూడెంట్స్కి థ్యాంక్స్ చెప్తూ భాషా గారికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జై హింద్. థ్యాంక్ యూ. చక్కటి కార్యక్రమాన్ని నేను ఇంతకుముందు కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అదేవిధంగా ఏ కోర్సులకి ఎక్కువ డిమాండ్ ఉంది, ఇవన్నీ కూడా చెప్పారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.